అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ 8 మరొకెత్తనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 12వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు బిగ్ బాస్. ఇది నిజంగా బిగ్ బాస్ చరిత్రలోనే హిస్టరీ అని చెప్పాలి. ఎప్పుడు నామినేషన్ జరిగినా సరే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మాత్రమే నామినేషన్ చేసుకోవాలి. అలాంటిది బిగ్ బాస్ హౌస్ లోనే మొదటిసారిగా అరుదైన అద్భుతం అనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లోపలకు వచ్చి మిగిలిన హౌస్ మేట్స్ ని నామినేషన్ చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా సోనియా వర్సెస్ నిఖిల్ అన్నట్టు కొనసాగింది. ఇక 12వ వారం నామినేషన్ లో భాగంగా ఎలిమినేట్ అయిన సోనియా నిఖిల్ ని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటనుకుంటున్నారు? ఆ రోజు నువ్వు అభయ్ దగ్గర ఒక మాట మాట్లాడు, ఆమె నా మీద అథారిటీ చేస్తుందిరా, అది చేస్తుందిరా అని చెప్పి, అది నువ్వు నాకు డైరెక్ట్ గా వచ్చి చెప్పుంటే బాగుండేది, కానీ నువ్వు నన్ను అడ్డు పెట్టుకొని ఆట ఆడుకుంటున్నావంటూ సోనియా నిఖిల్ ని ఇదే రీజన్ చెప్పి నామినేషన్ చేస్తే నిఖిల్ మాత్రం రెచ్చిపోయాడనే చెప్పాలి. నువ్వు నన్ను అలానే చేసావు కాబట్టి నేను చెప్పాను, అయినా నువ్వు ఎలిమినేషన్ అయ్యింది నా కోసం కాదు, నీ ఆట జనాలకి నచ్చలేదు కాబట్టి నిన్ను నామినేషన్ చేశారు అంటూ నిఖిల్ కూడా ఎక్కడా తగ్గలేదనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా సోనియా అలాగే యష్మిని కూడా నామినేషన్ చేసింది. ఇక యష్మిని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే, నేనున్నంతసేపు కూడా నువ్వు నిఖిల్ ని నామినేషన్ చేసావు, నేను ఎప్పుడైతే వెళ్ళానో నా ప్లేస్ నువ్వు తీసుకున్నట్టు, అంతేకాకుండా నువ్వు అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ మాట్లాడడం నాకు నచ్చలేదు, అందుకే నేను నామినేషన్ చేస్తున్నానంటూ యష్మిని నామినేషన్ చేసింది సోనియా. ఏదేమైనా సరే ఈ 12వ వారం నామినేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి. ముఖ్యంగా అయితే కనుక సోనియా ఎక్కువగా నిఖిల్ ని టార్గెట్ చేసిందనే చెప్పాలి. మరి బిగ్ బాస్ ఇలా నామినేషన్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? మరి మీలో ఎంత మందికి నచ్చింది అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేషన్ చేయడం అనేది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.